అదే. అనిల్ గారిది ఆల్రెడీ స్క్రిప్ట్ ఐడియా వచ్చేసింది ఆల్రెడీ. దానికి ఇద్దరు స్టార్స్‌ని అనేసుకున్నారు. సో, నెక్స్ట్ సంక్రాంతికి వచ్చేస్తున్నారనేది బయట అందరికీ తెలిసిన ఒక విషయం. మీరు కూడా చెప్పింది. హ్మ్. అయితే నిన్నటి నుంచి వస్తుందేంటంటే, వెంకటేష్ గారు, రానా గారు, హ్మ్. అఖిల్, హ్మ్. తర్వాత పీకే గారు. హ్మ్. ఈ పేర్లు వినపడుతున్నాయి. అవును. అంటే ఇంకా చాలా పేర్లు కూడా వస్తున్నాయి. నేనంతే ఏదైనా అఫీషియల్‌గా చెప్దామనండి. హ్మ్. ఎందుకంటే ఇంకా స్క్రిప్టే ఫైనల్ చేయలేదు. జస్ట్ ఐడియా ఉంది. సో, ఏ క్యారెక్టర్ ఎవరు చేస్తే బావుంటదనేది నాకొక కన్విక్షన్ రావాలి. హ్మ్. ఆ కన్విక్షన్ వస్తే గాని నేను బయటకి చెప్పలేను. హ్మ్. సో, టు బీ హానెస్ట్ ఇంతవరకు నేను ఎవరితో ఏది కమిట్ కాలేదండి. ముందు కథ చేస్తున్నాను. స్క్రిప్ట్ లాక్ అయిన వెంటనే సో, ఈ క్యారెక్టర్‌కి వీళ్ళు బావుంటది, ఈ క్యారెక్టర్‌కి వీళ్ళు బావుంటది అని చెప్పి లాక్ చేసుకుంటూ వస్తాను. బట్ సర్ప్రైజ్ అనేది ఒకటి బయటకొచ్చింది. అంటే ఐడియా వైస్ ఇట్స్ డిఫరెంట్‌గా ఉంటదండి ఈసారి. అంటే హ్మ్. బ్యాక్ డ్రాప్ కూడా నేను చేయని బ్యాక్ డ్రాప్. హ్మ్. నాకది ఎక్సైటెడ్‌గా ఉంది. ఓకే. సో, మనం ఎప్పుడు చేయని బ్యాక్ డ్రాప్‌కెళ్ళి చేసినప్పుడు మనకొక కిక్ వస్తది. హ్మ్. సో, నాకు సంక్రాంతికి వస్తున్న గోదావరి బ్యాక్ డ్రాప్ కానీ, హ్మ్. సో, అలా ఈసారి ఇంకొక బ్యాక్ డ్రాప్ నుంచి మంచి కథ పట్టుకున్నాం. హ్మ్. సో, మళ్ళీ హిలేరియస్ ఫన్ చేయడానికి ఆస్కారం ఉంది. మంచి సిట్యుయేషనల్ కామెడీ చేయొచ్చు. సో, ఆ ప్లేస్ గ్రౌండ్ బావుంది. అది ఇప్పుడు టూ ఎర్లీ టు టెల్ అనమాట. అసలు హ్మ్. నాకే క్లారిటీ పూర్తిగా రాలేదు కాబట్టి, హ్మ్. సో, మిగతా విషయాలు చెప్పలేను. బట్ సంక్రాంతికే కదా వచ్చేది. అంటే నేను హ్మ్. సంక్రాంతికి రావాలి అనుకోవటం ఆహ్, సినిమా తాలూకు నాకుండే బలమైన కోరిక. హ్మ్. సో, నేను రాలేను అనే దానికి అవకాశం లేదు ఈసారి. ఎందుకంటే 200% ఆప్షన్స్ ఓపెన్‌గా చూసి నేను స్టార్ట్ చేయాలి, కథ చేయాలన్నప్పుడు అదే స్లాట్‌కి స్టార్ట్ అవుద్ది సినిమా. జూన్, జూలైకి మొదలెడతాను. పొంగల్‌కే రావాలి హ్మ్. 200%. హ్మ్. సో, సంక్రాంతికైతే వస్తున్నాం. మరి ఎట్లా ఏంటి, ఎవరు ఏంటి అనేది నెక్స్ట్ అప్డేట్స్ త్వరలో చెప్తాను. యెస్.